కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రికల్ బైక్ ట్యాక్సీల నిర్వహణపై నిషేధం విధించింది. ఇవి మహిళలకు సురక్షితంగా లేకపోవడంతో వాటిని నిషేధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అసలు ఈ ఎలక్ట్రికల్ బైక్ ట్యాక్సీ స్కీమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2021లో కర్ణాటకలో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ సేవలను అమల్లోకి తెచ్చింది. దీన్ని ఆటో, క్యాబ్ యజమానులు, డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని రద్దు చేయాలంటూ ఆందోళనలకు దిగారు. మరోవైపు ఈ బైక్ ట్యాక్సీల్లో వెళ్లే మహిళలపై రైడర్లు అసభ్య చేష్టలకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. ప్రయాణికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో ఈ బైక్ రైడర్లు ఘర్షణ పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అందువల్ల శాంతి భద్రతలు, మహిళల రక్షణ దృష్ట్యా ఈ స్కీమ్ను రద్దు చేస్తున్నామంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని యాప్ ఆధారిత ప్రైవేట్ సంస్థలు మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రయాణాలకు అనువుగాని ఈ ద్విచక్ర వాహనాలను ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా ఉపయోగిస్తున్నట్లుగా తేలింది. ఇక ఈ స్కీమ్ వల్ల పన్నులు వసూలు చేయడం కూడా కష్టంగా మారిందంటూ ప్రభుత్వం చెబుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే బైక్ ట్యాక్సీలు నడపడాన్ని ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు నిషేధించాయి. మరోవైపు బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా క్యాబ్ అగ్రిగేటర్లు న్యాయ పోరాటం చేస్తున్నాయి. బైక్ ను ట్రాన్స్పోర్ట్ వాహనంగా లేదా కాంట్రాక్టు క్యారేజ్ క్రింద మోటార్ సైకిళ్లను నడిపేందుకు వీల్లేదంటూ పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పర్మిట్లకు నిరాకరిస్తూ కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు క్యారేజ్ ఒప్పందం అనేది నిర్ణీత సమయం లేదా నిర్ణీత కిలోమీటర్లకు గాను వాహనాన్ని అద్దెకిచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తోందంటూ కేంద్రం స్పష్టం చేసింది. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం మోటార్ సైకిల్స్ అనేవి కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ కలిగి ఉంటాయంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒప్పందం అద్దె ప్రాతిపదికన ప్రయాణికులను ఎక్కించుకునే వెసులుబాటును కల్పిస్తోందంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్వైజరీ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 228 ప్రకారం 4 కంటే తక్కువ చక్రాలు ఉండి 25 cc ప్లస్ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాహనాలను మోటార్ సైకిల్ అనే అంటారంటూ కేంద్రం తన అడ్వైజరీలో స్పష్టం చేసింది. బైక్ ట్యాక్సీలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిషేధం విధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటిని అనుమతి ఉందంటూ స్పష్టం చేసింది. బైక్ ట్యాక్సీలను రద్దు చేసిన రాష్ట్రాల జాబితాలో ఉన్న కర్ణాటక తాజాగా ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీలను నిషేధించడం చర్చనీయాంశమైంది.